The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. మన్యం వీరుడు దమ్మున్న ధీరుడు తందానా తందానే తందనా ఆదివాసులకు వండగా ఉండెను తందానా తందానే తందనా రంపలోన రామరాజు తందానా తందానే తందనా తెల్లవాళ్లను తరిమినాడు తందానా తందానే తందనా రగతాలి ఈతాది నృత్యముల తంబుర కథ వినుడో తందానో తందానవో దేవనందనానా. ఇండిపెండెన్స్ అనేది వచ్చిందా? ఇండిపెండెన్స్ వైపు మనం ఇంకా అడుగులు వేస్తున్నామా? నీకు పక్కన పాకిస్తాన్ ఉన్నది, ఇక్కడ ఇండియా ఉన్నది. ఇట్ వాజ్ వన్ కంట్రీ, డివైడ్ అయింది. బ్రిటిష్ డివైడెడ్ ద కంట్రీ. ఇప్పుడు ఆ కంట్రీలో డెమోక్రసీ ఉన్నదా? బ్రిటిష్ టైంలో నువ్వు తీసుకుంటే ప్రెస్ ఫ్రీడమ్ ఉండేనా? లేకుండే కదా. సో మన పీపుల్ వెరీ యాక్టివ్ ప్రెస్ ఎన్నో విధాలుగా ఒక మెసేజ్ను పబ్లిక్ కన్వే చేయనీకి ఎంత కష్టపడ్డారంటే విత్ ఆల్ దోస్ రిస్ట్రిక్షన్స్. మనకు మన ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినాక నాట్ ఆల్ కంట్రీస్ వర్ హ్యాపీ. వేరే కంట్రీస్కి కూడా వచ్చినది ఇండిపెండెన్స్, బట్ నాట్ ఆల్ కంట్రీస్ వర్ హ్యాపీ. యూ షుడ్ అండర్స్టాండ్, మన కంట్రీ డెవలప్ కాకూడదని కూడా కొన్ని కంట్రీస్. ఫస్ట్ మనకు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు. అక్కడ ప్రావిన్షియల్ కమిటీ ఏదో ఉంటే అక్కడ అందరూ లీడర్స్ అందరూ ఓట్ చేస్తే అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ 12 మెంబర్స్ ఓట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చాయి. వై నెహ్రూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నదైతే ఇట్ ఈస్ వెరీ క్లియర్. హీ వాజ్ సపోర్టెడ్ బై మహాత్మా గాంధీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది మహాత్మా గాంధీ. What about Subhash Chandra Bose? He did not agree with Gandhi. He formed an army. Two different things. దేంతో వచ్చిందని ఫ్రీడమ్ అని అడిగితే మనం చెప్పలేము. ఖాళీ సుభాష్ చంద్రబోస్ గురించి మనం మాట్లాడుతున్నాం, బట్ ఇమీడియట్లీ మనకు మైండ్కి వచ్చేది భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. ఎర్లీ 20s వాళ్ళు ఏం స్టాన్స్ తీసుకున్నారు. జలియన్ వాలాబాగ్ మసాకర్ ఇప్పటికీ జలియన్ వాలాబాగ్, జనరల్ డయర్ వాళ్ళ గవర్నమెంట్ ఆయన మీద ఏం యాక్షన్ తీసుకునేది. 350 పీపుల్ చనిపోయిండ్రు అక్కడ జలియన్ వాలాబాగ్ లో. చంపేసిండ్రు. పండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట నటనడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలకొండ. గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా. శ్రీగల్ల భారత ఓ జనులారా తందానా తందానే తందనా గానకల్ల ప్రవీణులారా తందానా తందానే తందనా తోడు వంతలు జోరుగా వాడ తందానా తందానే తందనా జోడగు మెట్లు తదవియనంగా తందానా తందానే తందనా రగతాలి ఈతాది నృత్యముల తంబుర కథ వినుడోయ్ తందానో తందానవో దేవనందనానా తందానవో దేవనందనానా. తరికిక్క జంభరిథా వావ్ అడవుల్లోన పుట్టినాడు తందానా తందానే తందనా గిరిజన గడ్డల్లో గర్జించినాడు తందానా తందానే తందనా అడవుల్లోన పుట్టినాడు తందానా తందానే తందనా గిరిజన గడ్డల్లో గర్జించినాడు తందానా తందానే తందనా అల్లూరి సీతారామరాజు తందానా తందానే తందనా అల్లూరి సీతారామరాజు తందానా తందానే తందనా బ్రిటిష్ వాళ్ళను భయపెట్టినాడు తందానా తందానే తందనా రగతాలి ఈతాది నృత్యముల తంబుర కథ వినుడోయ్ తందానో తందానవో దేవనందనానా తందానవో దేవనందనానా. తరికిక్క జంబరిథా అల్టిమేట్.
మన్యం వీరుడు దమ్మున్న ధీరుడు తందానా తందానే తందనా ఆదివాసులకు వండగా ఉండెను తందానా తందానే తందనా రంపలోన రామరాజు తందానా తందానే తందనా తెల్లవాళ్లను తరిమినాడు తందానా తందానే తందనా రగతాలి ఈతాది నృత్యముల తంబుర కథ వినుడోయ్ తందానో తందానవో దేవనందనానా తందానవో దేవనందనానా తిరిగి కజ్జం భరిత అయిపోయింది వాట్ వీ వాంటెడ్ టు డూ ఐ థింక్ ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ ఇండిపెండెన్స్ డే ఒక సెలబ్రేషన్ లాగా అనిపించింది నాకు. అట్లీస్ట్ ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ ద వే వీ డిడ్. హ్యాపీ 79th ఇండిపెండెన్స్ డే సార్. నిజంగా దాట్ వాజ్ ఎ సెలబ్రేషన్ అనుకోవచ్చు. అమేజింగ్ బుర్రకథ. సో యూ బీయింగ్ అ జర్నలిస్ట్ అండ్ బుర్రకథ గురించి మీరు స్పెషల్గా దాని మీద వర్క్ చేస్తూ వీ హ్యావ్ డెవలప్డ్ అ సాంగ్ నౌ. Yes, బుర్రకథ. yes. అమేజింగ్ సార్. And first of all, Lumbini, thank you so much for inviting me to be part of this show on iDream. And significance in it, it's about Independence Day, but something that I really love to speak about because it is a time manaku those who sacrifice their lives for the country's independence వాళ్ళని గుర్తు చేసుకొనికి మంచి అకేషన్. బట్ థ్యాంక్స్ రియలీ. ఆ పాట మటుకు మనం ఇంతకుముందు పాడినాం కదా, అసలు నువ్వు ఎంత బాగా రాసినావు అది. అల్లూరి సీతారామరాజు స్టోరీ ఇన్స్టంటేనియస్గా ఆ వర్డ్స్ని యూ పుట్ దెమ్ ఇన్ టు దట్ లిరిక్స్ అండ్ యూ సాంగ్ అలాంగ్ విత్ మీ. వీ షుడ్ కంటిన్యూ టు డూ దట్. ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే అఫ్ కోర్స్ మీ ఇన్స్పిరేషన్ మీరు అది చెప్పకపోయింటే నేను డెఫినెట్లీ రాయకపోతుండే. సో ద థింగ్ ఈజ్ మంచిగా ఇండిపెండెన్స్ డే గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన బుర్రకథ చెప్తారు దాంట్లో స్పెషల్ కాబట్టి ఒక బుర్రకథ ఆన్ ఇండిపెండెన్స్ డే చేద్దాము అన్నట్టుగా ఒక థీమ్ ఉండే అనమాట. సార్ అన్నారు ఓకే నువ్వే రాసే అని చెప్పనేసరికి ఓకే ఐల్ గివ్ ఇట్ ఎ ట్రై అనుకున్నాను. బట్ అమేజింగ్ అండ్ మీ సపోర్ట్తోనా దట్ కేమ్ అవుట్ రియలీ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఇస్ నన్ను పాడిచ్చారు మీతో పాటు కొంచెం. మంచిగా వాడినాము అండ్ వీ డిడ్ అ గుడ్ జాబ్. నాకు అనిపిస్తుంది వీ డిడ్ అ గుడ్ జాబ్. పర్ఫెక్ట్లీ మీరు వాడారు కాబట్టి అమేజింగ్ అంతే. సో మూవింగ్ ఆన్. సో యూజువలీ సార్ ఇప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పాను, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నాను కదా. బట్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఓవర్ దేర్. సో బేసిక్గా ఇండిపెండెన్స్ అనేది వచ్చిందా, ఇండిపెండెన్స్ వైపు మనం ఇంకా అడుగులు వేస్తున్నామా? వాట్ యూ థింక్? ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, August 15th 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ రియల్ ఇండిపెండెన్స్ అప్పుడే వచ్చింది. దానికన్నా ముందు ఏదో సమ్ కాంబినేషన్ ఆఫ్ ఫార్ములా తోటి మీరు కొంచెము ఇన్వాల్వ్ కండి రూలింగ్లో అనేసి అన్నీ ఏమేమో ఫార్ములా తీసుకొచ్చేసినారు. బట్ ఆ టైం వచ్చింది వేర్ వీ సెడ్, ద కంట్రీ సెడ్, ఆర్ పీపుల్ సెడ్ నథింగ్ లెస్ దెన్ ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ అయితే వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ నాకైతే నీ ప్రశ్నల వ్యాలిడ్ క్వశ్చన్ అనిపిస్తలేదు నాకు నీది. ఎందుకంటే ఆ క్వశ్చన్లో కొంచెం పెసిమిజం కనబడుతున్నది. మనం రియల్గా ఇన్ని 79 yearsలో మనం డెవలప్ అయినామా? ఎందుకు కాలేదు లుంబిని? నీకు ఒక కంపారిజనే చెప్తాను. నీకు పక్కన పాకిస్తాన్ ఉన్నది, ఇక్కడ ఇండియా ఉన్నది. ఇట్ వాజ్ వన్ కంట్రీ, డివైడ్ అయింది, బ్రిటిష్ డివైడెడ్ ద కంట్రీ. ఇప్పుడు ఆ కంట్రీలో డెమోక్రసీ ఉన్నదా? సెంబ్లెన్స్ ఆఫ్ అ డెమోక్రసీ అంతే. కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ హోల్లీ కంట్రోల్డ్ బై ద మిలిటరీ. బట్ మన ఇండియాలో ఇజంట్ డెమోక్రసీ థ్రైవింగ్ అండ్ ఫ్లరిషింగ్. ఎనీ డెమోక్రసీలో కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, ఎనీ డెమోక్రసీస్ అక్రాస్ ద వరల్డ్, బికాజ్ అక్కడే కదా ఎక్స్ప్రెస్ అయ్యేది. కాబట్టి నేనైతే ఐ విల్ సే దట్ మనము ఆన్ ద వరల్డ్ మ్యాప్ ఇండిపెండెన్స్ సంపాదించుకున్నాము అండ్ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్ ఫ్రీడమ్ అండ్ అవర్ కంట్రీ ఈజ్ ఇన్ అ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్ అంట గ్లోబలీ. సో ఆ పెసిమిజంకి అవసరమే లేదు, అవసరం లేదు అది. అండ్ యాజ్ అ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీ ఎవ్రీ పీస్ ఆఫ్ ఆర్టికల్లో మీరు అన్ని ఫ్యాక్ట్స్ అన్నీ రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడారు, చాలా క్లియర్గా మాట్లాడారు కదా. సో నాకేమనిపిస్తుందంటే మీరు యాజ్ అ కిడ్ ఆర్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్ అప్పుడు, తర్వాత రిపోర్టర్గా, ఇప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వెరీ మచ్ లైక్ ఇన్ టు ద ప్రొఫెషన్ ఉండి ఇంత ఒక లెజెండరీ పొజిషన్లో మీరు ఇప్పుడు ఉన్నారు కదా. సో మాకు ఇండిపెండెన్స్ అంటే ఒక రకంగా తెలుసు, అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు
అచ్చా 1 మోర్ హాలిడే ఆర్ స్వీట్లు వస్తాయో మిక్చర్ వస్తుందో ఈ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్తో ఆ చైల్డిష్ మెంటాలిటీతో ఉండే. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మేము పెరుగుతున్న కొద్దీ ఆ పర్స్పెక్టివ్ మారుతూ వస్తుంది. అచ్చా రియలైజేషన్ వస్తుంది మెల్లమెల్లగా. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆ క్వశ్చన్ అందుకు వచ్చింది అనమాట. అదే ట్రూ దట్ మనకు నిజంగానే ఇండిపెండెన్స్ వచ్చింది, పూర్ణ స్వరాజ్ వచ్చింది, బట్ వాట్ యూ థింక్? నేను వచ్చిందనే అంటుంటా, మళ్ళీ నువ్వు అదే అడుగుతుంటే వచ్చిందనే నేను ఆన్సర్ ఎందుకు నేను చేంజ్ చేస్తాను. ఓకే, బట్ నేను ఎందుకు వచ్చిందని కూడా చెప్తాను నేను. ఓకే, ఐ హ్యావ్ టు జస్టిఫై. సిన్స్ నువ్వు మెన్షన్ చేసినావు ఐఎమ్ అ జర్నలిస్ట్. ఎస్, ఐఎమ్ అ జర్నలిస్ట్. నేను 1988లో ఐ బికేమ్ అ జర్నలిస్ట్. దిస్ ఇస్ 2025, అంటే 37 years ఐ బీన్ అ జర్నలిస్ట్. బ్రిటిష్ టైంలో నువ్వు తీసుకుంటే ప్రెస్ ఫ్రీడమ్ ఉండేనా? లేకుండే కదా. నువ్వు ఏమీ రాయలేకపోతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తున్నావో వాళ్ళకు సబ్మిట్ చేయాలా, వాళ్ళు ఓకే అంటే పబ్లిష్ చేయాలా. సో మన పీపుల్, ద వెరీ యాక్టివ్ ప్రెస్, ఎన్నో విధాలుగా ఒక మెసేజ్ను పబ్లిక్ కన్వే చేయనీకి ఎంత కష్టపడ్డారంటే విత్ ఆల్ దోస్ రెస్ట్రిక్షన్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఉన్నది, వీ రైట్ ఎవ్రీథింగ్, వీ రైట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఎక్కడ తప్పులు అవుతున్నాయి అనేసి. అంత ఫ్రీడమ్లో వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్. సో ఐఎమ్ రిస్ట్రిక్టింగ్, నేను ఖాళీ ప్రెస్ ఫ్రీడమ్కు రిస్ట్రిక్ట్ చేస్తున్నాను బికాజ్ యూ హ్యావ్ టు కంపేర్. అంతకన్నా ముందు మనకి ఏం లేకుండే, ఇప్పుడు ఏమున్నది అనేసి. ఓకే, సో డెఫినెట్లీ మనము అసలు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు వెన్ మన ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినాక నాట్ ఆల్ కంట్రీస్ వర్ హ్యాపీ. ఓకే, వేరే వేరే కంట్రీస్కి కూడా వచ్చినది ఇండిపెండెన్స్, బట్ నాట్ ఆల్ కంట్రీస్ వర్ హ్యాపీ. యూ షుడ్ అండర్స్టాండ్, మన కంట్రీ డెవలప్ కాకూడదని కూడా కొన్ని కంట్రీస్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, ఇండియా షుడ్ నాట్ డెవలప్ అనేసి. ఒక ఇన్సిడెంట్ నాకు ఒక సీనియర్ సైంటిస్ట్ చెప్పినాడు. మన ఇండియాలో వీ నీడెడ్ అ సూపర్ కంప్యూటర్, మనకి ఇయ్యలేదు, మనకు రాలేదు, దే రిఫ్యూజ్డ్ అస్. ఓకే, సో మన వాళ్ళు ఏం చేసినారంటే దే వెంట్ టు అనదర్ కంట్రీ యాజ్ ప్రైవేట్ ఎంప్లాయీస్, డిఫరెంట్ కంపెనీస్లో జాయిన్ అయినారు. డిఫరెంట్ కంపెనీస్లో జాయిన్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ కనుక్కొని నేర్చుకొని వచ్చేసి ఇండియాకు టుగెదర్ దే బిల్ట్ అ సూపర్ కంప్యూటర్ దట్ వాజ్ నెసెసరీ ఫర్ అస్. సో ఇంత డినాయల్ ఉండే మనకు, బట్ హ్యావ్ వీ నాట్ progressed to the point that we are a nuclear power. Nuclear power అంటే it is great. Only 5-6 countries in the world are a nuclear power. కాబట్టి we have progressed. అట్లని మనం ఏమి ఎవరిని భయపట్టిస్తలేము. We are a nuclear power అనేసి. Some countries are doing. Practically every country is doing. మనం ఇండియా, we are a respected democracy in the world. And we have our own limitations. We understand our position in the global scenario. సో ఆ ఫ్రీడమ్ను మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ పవర్, నేను చెప్తున్నాను, మనం చాలా మంచిగా యూజ్ చేసుకున్నాము అండ్ మంచిగా ప్రోగ్రెస్ అయినాము ఇండియా. ఎస్, ఇంత హెవీలీ పాపులస్ కంట్రీలో అసలు, అండ్ అఫ్ కోర్స్ ఆ ప్రోగ్రెస్ అనేది మనం ఇంకా చూస్తూనే ఉన్నాం, ఇంకా వెళ్తూ ఉన్నాము. అయితే మీరు ఎవల్యూషన్ చూసారు కదా. సో అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా మేము ఒకలాగా చూసాము, మీరు ఒకలాగా చూసారు కదా. సో ఆ ఎవల్యూషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎవల్యూషన్ అనే బదులు నేను ట్రాన్సిషన్ అన్న వర్డ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసినాం కదా, ఫ్రమ్ ఫ్రీడమ్ టు, అప్పటికే ద ప్రిపరేషన్స్ వర్ ఆన్ అండ్ మన డెవలప్మెంట్ బిగాన్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్. ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు కూడా మన డెమోక్రసీ దెబ్బ తినలేదు. సో దట్ వీ హ్యావ్ రిటైన్డ్. ఆ ట్రాన్సిషన్కి వెళ్ళి వచ్చినాక అదే దాంట్లో ఉండిపోయినాం మనం. ఆ కంట్రీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఫౌండేషన్స్. అంతకన్నా మించి ఇది బేసిక్గా ఉన్నదంటే ఎనీథింగ్ కెన్ బీ డన్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో, అన్లైక్ అదర్ కంట్రీస్. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఫస్ట్ ఎప్పుడైతే 1951 అండ్ 52 ఆ టైంలో ఎలక్షన్స్ అనేటివి ఇండియాలో స్టార్ట్ అయినాయో అప్పటి నుండి డెమోక్రసీ ఎప్పుడు దెబ్బతినలేదు. ఏ పాయింట్ ఆఫ్ టైంలోనో అన్నిట్లోనూ మనం ఎలక్షన్స్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. ఓట్ రేట్ తక్కువ ఉంది, ఓట్ పర్సెంటేజ్ తక్కువ ఉంది అనేది దట్స్ అ డిఫరెంట్ డిబేట్ టాక్ అబౌట్ సార్. అంతా వదిలేసి ఫస్ట్ డెమోక్రసీ అన్నప్పుడు, ఫస్ట్ ఎలక్షన్ తీసుకున్నప్పుడు అక్కడ నుండి బాగానే జరిగింది. బట్ ద వెరీ ఫస్ట్ ఐడియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు
అప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరగలేదు, అప్పుడు డెమోక్రసీ అనేది ఎక్కడ ప్లే చేసింది? ఫస్ట్ మనకు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు. అక్కడ ప్రావిన్షియల్ కమిటీ ఏదో ఉంటే అక్కడ అందరూ లీడర్స్ అందరూ ఓట్ చేస్తే అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ 12 మెంబర్స్ ఓట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చాయి. బట్ అక్కడ సర్కమ్స్టాన్సెస్ వేరు, సిచ్యువేషన్స్ వేరు, పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు. సో ఈ ఎంటైర్ సినారియోను ఇప్పుడు ఈ రకంగా చెప్పేవాళ్ళు ఉంటారు, ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు ఈ రకంగా చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ వాట్ డూ యూ థింక్? మీరేం చెప్పాలనుకుంటున్నారు? దిస్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చినావు కదా, ద నంబర్ ఆఫ్ ఓట్స్, అది ఐ మస్ట్ ఆనెస్ట్లీ సే దట్ ఐ డోంట్ నో దట్. కానీ వై నెహ్రూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నదైతే ఇట్ ఈస్ వెరీ క్లియర్. హీ వాజ్ సపోర్టెడ్ బై మహాత్మా గాంధీ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. సో గాంధీ నెహ్రూయే ప్రైమ్ మినిస్టర్ కావాలని ఉండే, దట్ ఈస్ హౌ నెహ్రూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. అంతే, షార్ట్ అండ్ స్వీట్ ఆన్సరా? అదొక్కటే పాయింట్లా అయిండు. ఇంకా మిగతా వాట్ ఎవర్ హీ డిడ్, బట్ ఇట్ వాజ్ ఫైనలీ గాంధీస్ డెసిషన్ దట్ నెహ్రూ హ్యాస్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ లాగా ఉంది కదా, ఇప్పుడు అందరూ డిస్కషన్లో డిబేట్లో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది ఇంకా ఇప్పటికీ కూడా స్టిల్. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు యాజ్ అ సీనియర్? అయితే కొన్ని టర్మినాలజీలో కాన్ఫ్లిక్ట్ అన్నది నేను యూజ్ చేయను, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటాను. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెజారిటీ, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎఫెక్టివ్ మెజారిటీ. మెజారిటీ అంటే నంబర్స్ ఉంటే మెజారిటీ అయిపోతుంది. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఇప్పుడు 10 మందిలో 8 మంది ఒకదానికి ఇఫ్ దే ఫేవర్ ఇట్, దట్స్ మెజారిటీ. బట్ 2 people if they are effectively arguing against this particular decision, it becomes an effective majority. సో ఎగ్జాంపుల్గానే ఇది తీసుకుందాం, ఉన్నోళ్ళందరూ కూడా సంబడి ఎల్స్ షుడ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నా కానీ ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ ఇట్ వాజ్ గాంధీ. ఓకే, క్లియర్. అండ్ ఆల్సో సార్, ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఫ్రీడమ్ని మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అప్పట్లో న్యూస్ పేపర్కి కానీ ఎనీ కైండ్ ఆఫ్ మీడియాకి కానీ లేదు, ఆ ఫ్రీడమ్ లేదు, అన్నిటి మీద రెగ్యులేషన్ ఉండేది కదా. సో ఆ ఫేజ్ ఎలా ఉండేది? నేను అకార్డింగ్ టు వాట్ ఐ రెడ్, అన్ని రెస్ట్రిక్షన్సే లుంబిని, అన్ని రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎంటైర్ మీడియా. మన వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇన్ని పేపర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో, విత్ 1 point ప్రోగ్రామ్ మనకు ఫ్రీడమ్ కావాలంతే. ఆ 1 point ప్రోగ్రామ్నే ద బ్రిటిష్ రూలర్స్ దే డిడ్ నాట్ అలౌ. వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ అయితే అట్లా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసినందుకు చాలా కష్టమవుతుంది అప్పటి పబ్లిషర్స్ అండ్ ఎడిటర్స్కి. ఎందుకంటే వాళ్ళు ఇంకొక విధంగా మెసేజ్ కన్వే చేయాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుండే, ఆ లోకల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రేజ్ చేసుకుంటూ రాస్తుండే. బ్రిటిష్ను క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, కానీ ఆ లోకల్ హీరోను, వెన్ ఐఎమ్ సేయింగ్ హీరో, సోషల్ ఫిగర్, దెన్ మన సోషల్ థాట్ అది పొలిటికల్గానే ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు అవాయిడ్ సర్టన్ వర్డ్స్. అట్లా అంత కష్టంగా ఆర్ న్యూస్ పేపర్స్ వుడ్ టేక్. ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళు చేయాల్సినవి చేసిండ్రు, పబ్లిక్కు అర్థమయ్యేటట్టు చేసిండ్రు. ఆ రెస్ట్రిక్షన్స్ ఖాళీ న్యూస్ పేపర్స్కే కాదు లుంబిని, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఆల్సో. ఇప్పుడు నువ్వు డ్రామాలు కూడా చేయొద్దు, డ్రామాస్ కూడా, లోకల్ నథింగ్, నో ఆర్ట్ ఫార్మ్, ఎనీథింగ్. దీని ద్వారా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ ద బ్రిటిష్ రూల్ ఆర్ చేంజెస్ పబ్లిక్ ఒపీనియన్ అన్నది దే స్టాప్డ్. యూ కెనాట్ డూ దట్ అనేసి. ఎందుకు లుంబిని కంట్రీ గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు మనము హైదరాబాద్ దెన్ వాజ్ ది అండర్ ద నిజాం కదా, దట్ నిజాం స్టేట్. నిజాం స్టేట్ మనకి ఎప్పుడు వచ్చింది ఇండిపెండెన్స్ అంటే సెప్టెంబర్ 17th 1948 ఫర్ తెలంగాణ. కంట్రీ అంతా వచ్చింది, బట్ ఇతను ఒప్పుకోకపోయేసరికి ఇంకా దే వెయిటెడ్ అండ్ సర్దార్ పటేల్ గాట్ ఇన్ ది ఆర్మీ, దెన్ అల్టిమేట్లీ ఇట్ హ్యాడ్ టు జాయిన్. సో నిజాం ఆల్సో బుర్రకథ బ్యాన్ చేసిండు లుంబిని. బుర్రకథ అంటే బ్యాన్ అంతే. ఇప్పుడు మనం బాగాం కదా, అవును, ఇప్పుడు మనకి ఏ బ్యాన్ లేదు, ఏ రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి. బుర్రకథ ఎంత పవర్ఫుల్ ఆర్ట్ ఫామ్ అంటే, ఆ బుర్రకథతోటి 3 కలిసి చెప్తారు అండ్ దీంతో టెరిఫిక్ మెసేజ్ కన్వే చేయొచ్చు.
అది బ్యాన్ చేసిండు. సో దేవర్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎవ్రీ ఆర్ట్ ఫామ్. మనకిప్పుడు వీ హ్యావ్ గాన్ బియాండ్ దీస్ ఆర్ట్ ఫార్మ్స్ ఆర్ వీ హ్యావ్ మనము డిజిటల్ తీసుకొచ్చినాము, అన్నీ తీసుకొచ్చినాము. సో డోంట్ వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? ఎస్, ఏదైనా కానీ ఒక లిమిట్కు when you go beyond the limit, the law will take care anyway. It is not like ఏదో ఎవరో ఇంపోజ్ చేస్తున్నారు అన్నట్టు కాదు. ఓకే, బట్ అట్లీస్ట్ ఇప్పుడు మనం సెలబ్రేషన్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇవన్నీ జరిగాయి, హిస్టరీలో ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక మంచి పాట, ఒక రెవల్యూషనరీ, ఒక రాడికల్గా అప్పట్లో ఉన్న అలాంటి సాంగ్స్ మీ నోట వినాలనుకుంటున్నాం. అయితే నాకు ఇష్టమైన పాట పాడతాను, కానీ నాకు ఇష్టం రెలవెంట్ సాంగే బికాజ్ ఈ పాట నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట మా భూమిలది. మా భూమిలో గద్దర్ పాడతాడు. ఓకే, అది గద్దర్ది ఫస్ట్ ఫిలిం అపియరెన్స్ కూడా. గద్దర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బి నరసింహరావు డైరెక్టర్, అండ్ మూవీ ఏమో గౌతమ్ ఘోష్ డైరెక్ట్ చేసిండ్రు. నాకెందుకు స్లైట్లీ మోర్ అటాచ్మెంట్ అంటే, నేను మా ఫాదర్ కలిసి ఏం సినిమాలు చూడకపోతుంటే, దిస్ వాజ్ ది ఓన్లీ మూవీ మా నాయన నన్ను థియేటర్కు తీసుకుపోయి కూర్చోబెట్టి చూపెట్టిండు ఆ సినిమా. అంటే ఐ వాజ్ అబౌట్ ఐ వాజ్ బార్న్ ఇన్ 1968, అంటే 70s ఐ వాచ్ దట్ మూవీ. అప్పుడు గద్దర్ మేక్స్ అన్ అపియరెన్స్. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సర్కరోడా. బండెన్క బండి గట్టి 16 బండ్లు, నీకు వస్తుంది కదా పాడు. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సర్కరోడా. నాజీల మించినవురో నైజాము సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు, దాని పక్కన గోలకొండ. గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సర్కరోడా అని దట్ సాంగ్ రిఫ్లెక్ట్స్. It reflects the sentiment of the people. అగైన్ మళ్ళీ కూడా ఓవరాల్ నేషనల్ ఇంట్రెస్ట్లో అప్పుడున్నదంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ అయింది, ఇండిపెండెన్స్ కోసము ఇంత పోరాడాము అన్నప్పుడు ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి, ఏ రీజన్లో ఆ లోకల్ రెవల్యూషన్ వచ్చింది, ఆ లోకల్ ఫ్లేవర్స్, ఆర్ట్ ఫార్మ్స్ అన్నీ తీసుకొచ్చి కూడా, అంటే ఒక్కసారి ఒక దగ్గర మొత్తం ఆ బెంగాల్లోనో ఎక్కడో ఒక దగ్గర కాదు కదా, అన్ని చిన్న 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 అన్ని ప్లేసెస్లో జరిగేది ఓవరాల్గా వచ్చింది. సో దీని గురించి అండ్ ఓవరాల్గా రావడమే కాకుండా నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ లుంబిని నువ్వు చెప్తున్నది. ఎక్కడున్న వాళ్ళు అక్కడే, ఎక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకు తోచినట్టే. ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ, బికాజ్ హీ యునైటెడ్ ఎవ్రీబడి అండ్ హీ టుక్ ఇట్ ఫార్వర్డ్. మరి వాట్ అబౌట్ సుభాష్ చంద్రబోస్? హీ డిడ్ నాట్ అగ్రీ విత్ గాంధీ, హీ ఫార్మ్డ్ ఎన్ ఆర్మీ. ఆయన దాని ప్రకారము ఓన్లీ విత్ దట్ ఆర్మీ మనము ఫ్రీడమ్ గెయిన్ చేసుకోవచ్చు అనేది. 2 డిఫరెంట్ థింగ్స్. దేంతో వచ్చిందని ఫ్రీడమ్ అని అడిగితే మనం చెప్పలేము అట్లా. వీ కెనాట్ సే ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద number 2, number 3, number 4, number 5 ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మనకు ఫ్రీడమ్ వచ్చింది. బట్ ఇప్పటికి కూడా నువ్వు ఫాలో చేసిండొచ్చు ఈ సుభాష్ చంద్రబోస్ ఇష్యూ. ప్లేన్ క్రాష్లో చనిపోతాడు. దట్ ఈస్ వాట్ అఫీషియల్ రికార్డ్స్ ఆల్సో సే. కానీ ఇప్పటి వరకు కూడా దట్ మిస్టరీ అన్నది ఇంకా ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేస్ ఎస్ హీ డైడ్. జపాన్లో వేర్ హీ డైడ్, ఇట్ వాజ్ దట్ ప్లేస్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది జాపనీస్ పీపుల్. దే సే హీ డైడ్. ఆ యాషెస్ ఉన్నాయి అంటారు. ఆల్ దట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. బట్ ఫ్యామిలీ ఏమంటున్నారంటే ఇప్పుడు DNA టెస్ట్ చేయండి, చేసి యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ హిజ్ యాషెస్ ఆర్ నాట్. ఇగో దీనికి ఇన్నేళ్ళు పట్టింది, ఇప్పటి వరకు అది డిసైడ్ కాలేదు.
అది చేయాలి కదా. బట్ అంటే ఎందుకు ఇలాంటివన్నీ ఇప్పుడు నాట్ జస్ట్ సుభాష్ చంద్రబోస్ గారి డెత్, అలాగే ఇంకొంతమంది కూడా ఉన్నారు. సో ఎందుకని చెప్పి అంటే దాన్ని మళ్ళీ పొలిటికల్గా ఏమైనా తీసుకొస్తారా, లేదంటే ఏంది? సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ అని మీరు అంటున్నారు, ఇప్పటికీ స్టిల్ మిస్టరీ, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఇంకా మిస్టరీ. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెన్? పెద్ద మిస్టరీ అంటే ఇట్ ఈస్ నాట్ అంత పెద్ద మిస్టరీ ఏం కాదు. బికాజ్ జాపనీస్ వాళ్ళు చెప్పినారు హీ డైడ్ అనేసి, వాళ్ళ సైడ్కి వెళ్ళి క్లియర్గా ఉన్నది. ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ యాక్సెప్టింగ్ అవును హీ డైడ్ అనేసి. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చేసి ఏమంటున్నారంటే అతని ఏనా కాదా ఈ యాషెస్ విచ్ యూ హ్యావ్, అదొక్కటి డిఎన్ఏ టెస్ట్ తోటి ప్రూవ్ చేయమంటున్నాం అంతే, దట్స్ ఆల్. వాళ్ళకు కూడా ఈ క్లోజర్ అనేది అవసరం, ఎస్ హీ డైడ్ అనేది అజంప్షన్ అన్నట్టు కాకుండా. బికాజ్ చాలా థియరీస్ ఫ్లోట్ అయినాయి కదా, దానికి కూడా మళ్ళీ ఏదో కమిషన్స్ వేసినారు, గవర్నమెంట్ జరిగింది, కానీ finally it has not happened and I think it should happen. And after that it's for the family, it's a very personal thing again. I am coming back to the same point that you raised. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేయాలనుకున్న చేసిండ్రు. It was not an overall decision. He did something, Subhash Chandra Bose, he did something, the family wants closure, that's it, ఆ క్లోజర్ అంతే. ఇలా పొలిటికలీ ఎవరు గెయిన్ చేసేది ఏం లేదు ఇక్కడ. ఏం గెయిన్ చేస్తావు చెప్పు? ఇప్పుడేముంటుంది, ఏమున్నది గెయిన్ చేయనీకి? అతను అంత ధైర్యం చేసి ఒక ఆర్మీ క్రియేట్ చేసిండు అండ్ హీ డిడ్ వాట్ హీ వాంటెడ్. ఇప్పుడు ఎవరికి ఏం లాభం అవుతుంది? మనకు లాభం అవుతున్నది అంతే. అందరూ మన కొరకు చనిపోయినందుకు అందరూ దే షోడ్ బ్రేవరీ అండ్ కరేజ్. మనము వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్ కదా. అంత పవర్ఫుల్ స్టాండ్ తీసుకుని సుభాష్ చంద్రబోస్ గారు అంటే దాట్ లెవెల్ ఇప్పటికీ ఉంది. సరే అది తర్వాత జరిగిన ఇన్స్టెన్సెస్ ఓకే, కానీ అప్పుడు జరిగింది అలా ఉంది కదా. అండ్ ఆఫ్టర్ దట్ నాట్ జస్ట్ సుభాష్ చంద్రబోస్ గారు, అలా చాలామంది సాక్రిఫైసెస్ చేశారు, చాలామంది చేసిండ్రు కదా లుంపిని. ఖాళీ సుభాష్ చంద్రబోస్ గురించి మనం మాట్లాడుకున్నాం, బట్ ఇమీడియట్లీ మనకు మైండ్కి వచ్చేది భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. ఎర్లీ 20s వాళ్ళు ఏం స్టాన్స్ తీసుకున్నారు. అయితే వాళ్ళది కూడా ఒక ఫిలాసఫీ, ఎట్లా కొట్లాడాలనేది. ఒక దిక్కు నాన్ వైలెన్స్ స్ట్రగుల్ అవుతుంది, ఒక దిక్కు ఆర్మీ అవుతుంది, ఒక దిక్కు వీళ్ళు వాళ్ళ ఓన్ విధంగా చేస్తున్నారు. అయితే దీని ద్వారా బ్రిటిష్ దేవర్ యాక్ట్స్ అగేన్స్ట్ ద లా, కానీ వీళ్ళ కన్విక్షన్ వేరు, మేము ఇలాంటివి చేస్తేనే మాకు ఫ్రీడమ్ వస్తుంది. భగత్ సింగ్ చిన్నగా ఉన్నప్పుడే ఈ గోస్ టు హిస్ ఫాదర్, వాళ్ళ ఫాదర్ పంటలు పండిస్తుంటాడు. ఏం పండిస్తున్నావు అంటే పంటలు పండిస్తున్నా అంటాడు. మరి ఇలా గన్స్ పండించవచ్చా అంటాడు. ఎందుకంటే ఆయనకు చిన్నగా ఉన్నప్పటికెళ్ళి ఆయన ఆలోచన ఏంటిది, నేను ఈ పాత్ తీసుకుంటేనే మనకు ఫ్రీడమ్ వస్తుంది అనేసి. వాళ్ళు చూడలేకపోయినారు ఫ్రీడమ్, బట్ వాళ్ళు చేయాలనుకున్నది, వాళ్ళు యూజ్ చేసిన మెథడ్స్ యూజ్ చేసి, అది కొంచెం కరెక్ట్ అనిపించినా, కొంచెం తప్పు అనిపించినా, కొంచెం మిస్ఇంటర్ప్రిట్ అయినా, ఇంకా మోర్ దెన్ దేర్ క్రైమ్ వాళ్ళ మీద అలిగేషన్ పెట్టినా కానీ, ఏమైనా కానీ ఫైనలీ దీస్ 3 people వర్ హ్యాంగ్డ్ టు డెత్ కదా. మరి అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ కదా, ఎవరు చెప్పలేదు వాళ్ళకు మీరు ఇది చేయాలనేసి. సో దేర్ వాజ్ సంబడి లైక్ సుభాష్ చంద్రబోస్ హూ డిడ్ అన్ ఆర్మీ, హూ హ్యాడ్ అన్ ఆర్మీ, హీ laid down his life for the country. Okay, somebody was following the non-violent path. ఈ ముగ్గురేమో they chose their own path, but they died for the country. And today నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా అదే మళ్ళీ దట్ వెరీ స్టార్టింగ్ క్వశ్చన్, అంత వాల్యూ చేయాలి మనము ద ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ గాట్, మనకు వచ్చిన ఇండిపెండెన్స్ ద్వారా. ఎన్నో హిస్టారికల్ ఈవెంట్స్ అలా లైన్గా జరుగుతూ ఉండి ఎప్పుడు వస్తుందా ఇండిపెండెన్స్ అని చాలా మంది వాళ్ళ లైఫ్ టైం వెయిట్ చేసి ప్రాణాలు కోల్పోయారు. దెన్ అగైన్ మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత తరం ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం, క్వశ్చన్ చేయగలుగుతున్నాం, కంప్లీట్గా యూస్ చేసుకోగలుగుతున్నాం అంటారా? అంటాను. ఎందుకంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ ద వరల్డ్. ఒక్కొక్క కంట్రీలో హౌ లీడర్స్ ఆర్ రన్నింగ్ దేర్ కంట్రీస్ డిఫరెంట్ వేస్. కొంతమందికి 20-30 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళే రూల్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అది డెమోక్రసీ అనిపించినా కానీ అది డెమోక్రసీ కాదు. ఆల్ రైట్, ఎన్నో రకాలుగా పీపుల్ ఆ గ్రిప్ పెట్టుకొని వాళ్ళ కంట్రీ మీద దే ఆర్ రూలింగ్. అందులో ఎంత మటుకు పీపుల్ ఆర్ ప్రాస్పరింగ్, ఎంజాయింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ ద సఫరింగ్ డ్యూ టు దట్ ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్, మనకు ఐ నో ఇట్. అంటే నువ్వు కూడా రీసెర్చ్ చేస్తే ఎనీబడి విల్ నో. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ మన ఇండియాకు వచ్చిన ఫ్రీడమ్
అండ్ ద ఇండిపెండెన్స్ దట్ వీ హ్యావ్, మన కంట్రీ చాలా ప్రోగ్రెస్ అయింది లుంబిని. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ హిస్టారికల్ ఈవెంట్స్ గురించి అన్నప్పుడు జలియన్ వాలాబాగ్ మసాకర్ ఇప్పటికీ దట్ విల్ రిమైన్ లైక్ దాట్. అచ్చా, అక్కడే మన డబుల్ స్టాండర్డ్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడనేమో వీళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసినారనేసి దే ఆర్ హ్యాంగ్డ్. జలియన్ వాలాబాగ్ జనరల్ డయర్ వాళ్ళ గవర్నమెంట్ ఆయన మీద ఏం యాక్షన్ తీసుకునేది, 350 పీపుల్ చనిపోయినరు అక్కడ జలియన్ వాలాబాగ్లో. చంపేసిండ్రు 10-15 minutes హండ్రెడ్స్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్ చేసేసి ఆ క్రౌడ్ మీద ఫైర్ చేస్తే అట్లీస్ట్ 350 people died. According to one estimate, at least 1,200 people suffered bullet injuries or injuries. ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారంటే ఖాళీ ఆ ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసి ఇక లైఫ్ లాంగ్ నువ్వు ఇండియాలో పనిచేయకూడదు అని చెప్పిండ్రు. మరి ఇంతమంది డెత్కు కారణమైన ఆయనను ఓకే యూ లివ్ అ రిలాక్స్ లైఫ్ ఆఫ్టర్ యువర్ టెన్యూర్ ఆర్ నీ ఉద్యోగం అయిపోయినాక, బట్ ఇక్కడ వీళ్ళను హ్యాంగ్డ్. మన ఇండియాలో ఇన్ వన్ కేస్ 18-year-old బాయ్ వాజ్ హ్యాంగ్డ్. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ 19-year-old బాయ్ వాజ్ హ్యాంగ్డ్, యంగ్ మ్యాన్. ఎందుకు ఇప్పుడు 18-19 అనగానే నువ్వు అనుకుంటుండొచ్చు వీళ్ళకు జోష్ ఉంటుంది, కొంచెం ముంగడు బొనికి కొట్లాడనీకి అదంతా ఉంటుంది, దట్ ఈస్ దేర్ థింకింగ్ అనేసి. ఇన్ వన్ కేస్ లుంబిని ఒక 72-year-old ఉమెన్ బ్రిటిష్ పోలీస్ దేసే నో గ్యాదరింగ్స్ అనేసి, నేను వీళ్ళందరి పేర్లు తీసుకుంటలేను, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ స్పేస్. పోలీసే మీరు డిస్పర్స్ కావాలి ఇక్కడికి వెళ్ళి అనేసి లాఠీ చార్జ్ చేస్తుంటారు. సో ఈ 72-year-old ఉమెన్ ముంగటికి వచ్చేసి షీ ట్రైస్ టు స్టాప్ ద పోలీస్. ఆమె మీద బుల్లెట్స్ పంప్ చేసి దే షూట్ హర్ డెడ్. అనుకుంటుండొచ్చు ఈ 72 years కదా ఆమె ఇంట్లో ఉండొచ్చు కదా ఇక్కడికి ఎందుకు వస్తుంది అనేసి. నో ఇండివిజువల్ కేర్డ్ ఫర్ హిస్ లైఫ్. మనం బయటికి వచ్చినామా అంటే ఇండియా కొరకు ఏమన్నా చేయనీకి రెడీ కావాలనేసి. అందుకే నేను 18-year-old 19-year-old చెప్పినాను, నేను సుభాష్ చంద్రబోస్ చెప్పినాను, ఓకే వీళ్ళు భగత్ సింగ్ల గురించి చెప్తున్నాను, 72-year-old ఉమెన్ మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద కమిట్మెంట్ దే హ్యాడ్ కదా. అంటే అప్పుడు ఇంకా బ్రిటిష్ రూల్ అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎంత కామన్ అసలు, అంటే 5 yearsకి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, ఇది కామన్, ఎవ్వరూ మళ్ళీ కొత్తగా అడాప్ట్ చేసుకునే అవసరం లేదు. అప్పుడు బ్రిటిష్ టైంలో అది నార్మల్ ఇంకా అయిపోయింది. బట్ అగైన్ మళ్ళీ ఫైట్ చేస్తూ దాన్ని మళ్ళీ ఆ ఫ్రీడమ్ ఆ ప్రెషర్ని దాన్ని అంతా తీసుకొస్తూ మళ్ళీ ఏదో ఒక అవేకనింగ్ తీసుకొస్తూ ఎవరినో ఒక ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఇవన్నీ ఆ ఈవెంట్స్ జరిగాయి అసలు. కరెక్ట్. ఒకదాని తర్వాత ఒకటి, ఒక లీడర్ కాకపోతే ఇంకొక లీడర్, బట్ ఆఖరికి అందరు ఒకటై అది దే డిడ్ నాట్ గివ్ అప్ ఆన్ ఇట్ అంటిల్ వి గాట్ అవర్ ఫ్రీడమ్. మన మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకుంటే లుంబిని, ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ అయ్యేటప్పుడే ఈ వెంట్ టు లండన్ అండ్ పర్సూడ్ హిస్ స్టడీస్, ఈ వాంటెడ్ టు బికమ్ అ లాయర్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళా టు ప్రాక్టీస్ లా సౌత్ ఆఫ్రికాకి పోతాడు. అప్పటికి ఫ్రీడమ్ స్ట్రగుల్ అవుతుంది, అవును, బట్ ఆయన పని ఏదో చేసుకోవాలనుకుని ఆయన పోయిండు. దెన్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్, ఈ సిట్స్ ఇన్ అ ట్రైన్, ఆయన కూర్చొనియరు ప్లాట్ఫామ్ మీద పారేస్తారు. దట్ ఈస్ వెన్ ఇక ఆయన లోపల ఇంకొక జోష్ ఫర్ ఫ్రీడమ్. అక్కడికి వెళ్ళి ఇండియాకు వచ్చేసి హీ ట్రైస్ టు డెలివర్ స్పీచెస్, హీ టేక్స్ ఇట్ ఫార్వర్డ్. సో అందరూ అన్ని విధాలుగా మళ్ళీ ఆయన కన్నా ముందు చాలామంది చేసిండ్రు కదా. ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్ విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. అందరూ అన్ని విధాలుగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ట్రై చేసిండ్రు అండ్ ఇట్ హ్యాపెండ్. దే హ్యాడ్ నో చాయిస్ టు గివ్ అస్ ఫ్రీడమ్. అగైన్ మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడితే హీ వాజ్ ఆల్సో అ సివిల్ సర్వెంట్ బ్యాక్ దెన్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇప్పుడు అంటే అది ఇప్పుడు మళ్ళీ అందరూ ఉన్నారు అక్కడ ముందు చేశారు, వీళ్ళు కూడా ఆ గవర్నమెంట్ లో పార్ట్ అయ్యారు. దెన్ అగైన్ మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోకి వచ్చి ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి అక్కడ రెసిగ్నేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేసారు. అంటే అక్కడ వాళ్ళకి అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నార్మల్ అంటే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి నుండి ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ చేస్తూ కంప్లీట్ పూర్ణ స్వరాజ్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా ఆర్ పెద్దవాళ్ళు ఎవరైనా లీడర్స్ మాట్లాడుతున్నా కూడా కొలోనియల్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏదన్నా తిట్టాలి అన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు ఇన్ఫాక్ట్ వాళ్ళ బుద్ధి చూపించడానికి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కొలోనియల్ మైండ్ సెట్? అది నిజంగానే ఉందా లేదంటే అట్లా పోర్ట్రే చేస్తూ ఉన్నారా? ఉంటది, అంతేనా? ఎట్లా ఉంటది అంటే అది ఉన్న వాళ్ళకు అది కొలోనియల్ అని
తెలియదు. తెలియదా? ఓకే. ఆ, అది కొలోనియల్ అని కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ కొలోనియల్ ఎందుకు అంటామంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలనేసి. బానిసవని ఆ, చెప్పకనే చెప్తున్నారు. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. ఓకే. ఇప్పుడున్నది ఇండియాలో ఎందుకు లేదు? ఎక్కడుందంటారు? ఎక్కడుందంటే నేను అంటాను ఇప్పటి వరకు కూడా నేను ఎంత ఆప్టిమిస్టిక్ ఉన్నా కానీ ఇన్నేళ్ళల్లో మనము డెవలప్ కావాల్సినంత డెవలప్ కాలేదు లుంబిని. బికాజ్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్. కరప్షన్ ఉన్నది కదా యా. చాలా, అది తెలుస్తూనే ఉంటుంది ఉన్నదనేసి. కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ దిస్ కరప్షన్. అందరని కాదు కానీ బట్ ఇది ఉన్నది అని ఇది తప్పకుండా పోవాలా. ఓకే. వాళ్ళు ఎట్లా పోయినరో ఇది కూడా పోవాలా. పర్ఫెక్ట్. సో అప్పుడు మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్న ఆ లెసన్స్ ఏవైతే నేర్చుకున్నారో మన ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో ఆ లెసన్స్ ఇప్పటికి కూడా ఇప్పుడు 2025 21st సెంచురీ ఇప్పటికి కూడా వ్యాలిడే. ఆ లెసన్స్ని మనం ఇంకా గుర్తుపెట్టుకోవాలి. ఆ రెలవెంట్ లెసన్స్ అంటే ఏం చెప్తారు? రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. రీసెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే మన ఇండియన్ ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెంట్ అండ్ డిస్ట్రాయిడ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అక్రాస్ ద బార్డర్ పాకిస్తాన్లో. ఓకే. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఇట్లా లీగల్ టర్మినాలజీ అంతా చూస్తే నువ్వు పాకిస్తాన్ అనొచ్చు మమ్మల్ని ఇండియా అటాక్ చేసింది అనేసి. బికాజ్ నో కంట్రీ ఈజ్ సపోజ్ టు అటాక్ అనదర్ కంట్రీ, ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ దేర్ రైట్స్. కానీ మనం చేసినాం పోయి. మనం ఎందుకు చేసినాము అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ ఫామ్ చేసి అందరి పొలిటికల్ పార్టీస్ను మెంబర్స్గా చేసి డిఫరెంట్ కంట్రీస్కు పంపించిండ్రు. ఓకే. ఏమనంటే టు టెల్ ద వరల్డ్ మేము ఇది చేసినాము కరెక్టే, మేము ఇందుకొరకు చేసినాము, మా కంట్రీ మీద ఇది దాడులైనవి, ఈ అటాక్స్ అయినాయి, కాబట్టి మేము వీ హ్యావ్ టు టేక్ దోస్ ప్రికాషన్స్ అనేసి. ఓకే. సో అప్పుడు కూడా ఏముండే ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అప్పుడు మన ఐడియాస్ ఐడియాలజీ ఏమున్నా కానీ వీఆర్ టుగెదర్ ఫర్ వన్ పర్పస్, దట్ ఈస్ టు గెట్ ఫ్రీడమ్. ద సేమ్ ఫిలాసఫీ ఇప్పుడు మనం అదే పాటిస్తున్నాము. నువ్వే పార్టీ అయినా, నువ్వు ఈ పార్టీ అయినా, ఇంకేదైనా పార్టీ అయినా కానీ, బట్ ఇన్ ద డిఫెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ వీఆర్ టుగెదర్ అనేసి వీఆర్ షోయింగ్ టు ద వరల్డ్. సో అందరు కలిసి అన్ని కంట్రీస్కి పోయి చెప్పినారు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. సో వీఆర్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ దట్. ద సేమ్ లెసన్స్ దట్ వీ లర్న్డ్ డ్యూరింగ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ నౌ. దిస్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంత మాట్లాడుతున్నాం కదా సార్, అయితే ఇండిపెండెన్స్ గురించి ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఎంత మాట్లాడినా డూ యూ థింక్ మన కమింగ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ ఈ దాన్ని హోల్డ్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా రియలైజ్ అవుతారా దట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంత జరిగింది అని చెప్పి? అది రిజాల్వ్ అవుతూ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అది మన రెస్పాన్సిబిలిటీ లుంబిని. ఇప్పుడు మనం తెలుసుకున్నదంతా కూడా టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళి చదువుకున్నాం కదా ఇప్పటి వరకు. బట్ టుడే you and I Dreams taking this initiative to talk about all this, ఇది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే కదా ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ టు నో. సో we are handing over something to them to understand. ఇప్పుడు ముందంటే ఖాళీ చదవాల్సి వస్తున్నాయి, ఇప్పుడు వింటే సరిపోతుంది కదా. దిస్ ఇస్ వాట్ యు ఆర్ ప్రొవైడింగ్. సో నెక్స్ట్ జనరేషన్ ఆల్సో విల్ నో. వీ విల్ నెవర్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ వీ కేమ్. ఎందుకంటే ఎప్పుడో ట్రేడ్ చేసుకోవడానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇట్ టుక్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అండ్ రూల్డ్ ఇండియా ఫర్ సో మెనీ ఇయర్స్. మనము వీ కెనాట్ టేక్ దిస్ కంట్రీ, కెనాట్ టేక్ ఇట్ లైట్లీ. వీ విల్ ప్రిజర్వ్ ఇట్. అండ్ యూ అండ్ I would say we are doing that so that our people, the younger people, the generation ahead, generation now, will understand what our leaders did for us కదా. అంతే అంతే సార్. అండ్ అగైన్ మళ్ళీ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఎంత దట్ వాజ్ నాట్ ఈజీ. ఎన్ని అటాక్స్ ఎన్ని సాక్రిఫైసెస్ తర్వాతనూ మనకు వచ్చింది కదా. సో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే వాట్ యూ థింక్ ఇస్ ద ఎవరైనా ఏ సిటిజన్ అయినా చేయాల్సిన మేజర్ థింగ్స్? జనరల్ పాలిటిక్స్లో ఇట్ ఈస్ ఇన్ ఆర్ మేబీ ఆ టెండెన్సీ ఉన్నది మన దగ్గర ఇండియాలో. ఓకే. ఇట్ ఈస్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. కానీ మన కంట్రీని మనం ఇంకా ముంగడి తీసుకుపోవాలంటే దోస్ ఫండ్స్ దట్ ఆర్ మెంట్ ఫర్ డెవలపింగ్ ద కంట్రీ మనము ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. అప్పుడే వీ విల్ స్టాండ్ గ్లోబలీ.
ఇప్పుడు మనం ఈ పెద్ద ఇష్యూ చూస్తున్నాం కదా, అమెరికా ఈజ్ రూలింగ్ ద కంట్రీ, ఐ మీన్ రూలింగ్, ట్రయింగ్ టు ఇంపోజ్ సర్టన్ రూల్స్ ఆన్ అదర్ కంట్రీస్. ఇండియా ఏం చేసింది, మాకు ఇవి మేము ఒప్పుకోలేమని. ఇట్ ఈస్ అంత స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకోవడము, ఇట్స్ గ్రేట్. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఇంత ఎకనామిక్ డెవలప్మెంట్ చూపెట్టుకున్నాము, మేము మీద డిపెండ్ అవుతలేమని చూపెట్టుకున్నాము. సో ఆ కరప్షన్ లేకుండా ఉంటే మనం వీ కెన్ స్టిల్ బీ మోర్ స్ట్రాంగ్ అండ్ బీ ఇన్ అ పొజిషన్ వేర్ నో బడీ కెన్ డిక్టేట్ టర్మ్స్ టు అస్ కదా. ఎగ్జాక్ట్లీ, మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ ఇండివిజువల్గా మనం అప్లై చేసుకున్నా కూడా దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఎస్ అంతే కదా. ఎస్, బట్ లార్జ్లీ లుంబిని పొలిటికల్ లీడర్షిప్కి ఉండాలా, బ్యూరోక్రటిక్ లీడర్షిప్కి ఉండాలా. మనం ఇది చెయ్యకూడదు, చెయ్యనివ్వకూడదు అనేసి. అప్పుడు ఇంకా వీ కెన్ బి మోర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, యా, మీరు మెన్షన్ చేసినట్టుగా ఆ పొలిటికల్ థింగ్ ఉంది, బ్యూరోక్రసీ ఉంది. సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ నుండి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే ఉండే, దట్ ఫస్ట్ పొలిటికల్ దెన్ బ్యూరోక్రసీ. మీరు దీని గురించి ఏమంటారు? అంటే ఇది రివర్స్ అయితే ఎలా ఉంటుంది అని వాట్ యూ థింక్? బ్యూరోక్రసీకి సుప్రీం పవర్ అండ్ దెన్ కమ్స్ ద పొలిటికల్ పవర్. అట్లా కాలేదు. దట్ ఈస్ నాట్ హౌ వీ ఫ్రేమ్డ్ అవర్ కాన్స్టిట్యూషన్. అండ్ మన ఫౌండింగ్ ఫాదర్స్, దే డిడ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ హ్యావింగ్ ద కాన్స్టిట్యూషన్ లైక్ దట్. బట్ వీ ఆల్సో హ్యావ్ ద కోర్ట్, ద జ్యుడిషియరీ కదా, విచ్ కీప్స్ చెక్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఐ థింక్ మన సిస్టంలో తప్పేం లేదు. ఆ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, బట్ ఇండివిజువల్స్ షుడ్ మూవ్ అవే ఫ్రమ్ కరప్షన్. ఓకే అగైన్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇప్పుడు కరెంట్ వాళ్ళే దేనికోసం అయితే ఫైట్ చేశారో దానికి ఆ ఫ్రీడమ్ మనకి ఇప్పుడు వచ్చింది, ఇండిపెండెన్స్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇప్పుడున్న సినారియోని వాళ్ళు చూస్తే ఏ థింగ్స్ పట్ల వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉంటారు, ఏ థింగ్స్ పట్ల అరే మనం దీనికోసం చేసామా అన్నట్టుగా అట్లా అనిపిస్తుంది, అండ్ ఆల్సో హ్యాపీగా ఉంటారు. చాలా గ్రేట్ క్వశ్చన్ లుంబిని. ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ క్వశ్చన్. అసలు ఆ టైం వాళ్ళను ఇప్పుడు వచ్చి చూడండి మీరు దీని కొరకే ఫైట్ చేసినరా అంటే, విల్ దే బీ హ్యాపీ, విల్ దే నాట్ బీ హ్యాపీ అంటే నేనేమన్నా చెప్పినా గెస్ వర్కే అవుతుంది. కానీ ఆ గెస్ వర్క్ కూడా చేయమని నువ్వు నాకు లిబర్టీ ఇస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ బీ గ్లాడ్ దట్ డెమోక్రసీ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్. దే విల్ బీ హ్యాపీ. మనము ఫ్రీడమ్ గెలుచుకున్నాము అండ్ వీఆర్ స్టిల్ ఫ్రీ అన్నది. దట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద వీఆర్ ఫంక్షనింగ్ యాజ్ అ కంట్రీ. ఇక మిగతా అంటే మళ్ళీ నేను అదే అంటాను, వీ కెన్ స్టిల్ డెవలప్ అవర్ కంట్రీ, టేక్ ఇట్ టు గ్రేటర్ హైట్స్ విత్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ వీ హ్యావ్, ద టాలెంట్ దట్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ. ఓకే, యాజ్ అ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇప్పుడున్న మనకు ఆ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ ఏ లెవెల్లో యూటిలైజ్ చేసుకుని మనము ప్రోగ్రెషన్ వైపు వెళ్తున్నాం? యా, కరెక్ట్, ప్రోగ్రెషన్ వైపు వెళ్తున్నాము, వెళ్ళాలి కూడా. నేనంట ఫోకస్ ఎక్కువ కూడా చాలా మటుకు కూడా ఎడ్యుకేషన్ మీద ఉండాలి. ఓకే, హెల్త్ కేర్ మీదనైతే తప్పకుండా ఉండాలా. మనం సాధారణంగా ఒకప్పుడు పాపులేషన్ అంటే ఏమంటుండే, పాపులేషన్ ఎక్కువ అయిపోయింది ఇండియాలో, ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం అనేసి. అది పెద్ద హ్యూమన్ రిసోర్స్, దాన్ని మనము కరెక్ట్ వాడుకోవాలి. పర్ఫెక్ట్, దాన్ని మనం కరెక్ట్ వాడుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ తోటే మనకి ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే వీ కెన్ గివ్ ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అవర్ చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ కదా. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలా లుంబిని. గివింగ్ అంటే ఎంటైర్ స్టేట్ కంట్రీలో కూడా ఇప్పటికి కూడా రీసెంట్గా ఇప్పుడు ఏంది, దిస్ ఈజ్ ఆగస్ట్, జూలైలో సమ్ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళు స్కూల్కి పోకుండా పనులు చేసుకుంటున్నారు. పేరెంట్స్ వాళ్ళను పనిలో పెడుతున్నారు. వాళ్ళకు కొంచెం ఇన్కమ్ కావాలనేమో, బట్ గుడ్ దట్ ది అథారిటీస్ వాళ్ళని తీసుకొచ్చేసి స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు. సో ఆ ఎడ్యుకేషన్ అనేది మనం అందరికీ ప్రాపర్గా ఇవ్వగలిగితే ఈచ్ వన్ కెన్ బీ అ పవర్ హౌస్. సో దట్ ఫోకస్ ఆల్సో షుడ్ బీ ఆన్ ఎడ్యుకేషన్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ మనకు ఆ మీన్స్ ఉన్నాయి. ఓకే, బట్ వీ స్టిల్ ఆర్ నిజంగానే కనిపిస్తూ ఉంది కదా డెవలప్మెంట్ అనేది. సో నిజంగానే మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ కంట్రీ అనేది ఎలా మెజర్ చేస్తాము అంటే జస్ట్ 2-3 words అబౌట్ ఇట్. ఇప్పుడు మనము వెన్ వీ టాక్ అబౌట్ ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఒక విధంగా మనం ఏం చెప్పుకుంటామంటే
ఇండియా ఈజ్ ది ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీ అని చెప్పుకుంటాం. విననీకి అది మంచిగా అనిపిస్తుంది. ఓకే, బట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీ అయినా కానీ ఎంత డెవలప్ కావాలనో అంత డెవలప్ అయినామా? ఓకే, బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ దట్ వీ హ్యావ్ పుట్ ఇన్, మనకున్న రిసోర్సెస్ తోటి ఓకే, నాకు అనిపిస్తుంది మనమంతా కాలేదు. మనమంతా కాలేదు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటిదో మనము వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ పుట్ ద కంట్రీ ఆన్ మచ్. అసలు వీ షుడ్ లీప్, ఓకే. వీ షుడ్ లీప్ అహెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్. వన్ మోర్ క్వశ్చన్ సార్, పేట్రియాటిజం వర్సెస్ నేషనలిజం, కెన్ యూ డిఫరెన్షియేట్? అందులో పెద్ద మిస్టరీ ఏం లేదు లుంబిని. ఆల్ దట్ వీ వాంట్ టు సే అంటే ఈ టూ టర్మ్స్ యూజ్ చేసేసి మనము ఏదో ఒక విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలా అనుకుంటామేమో కానీ, బట్ ఇట్ ఈస్ జస్ట్ యువర్, నేనంటాను లాయల్టీ టు యువర్ కంట్రీ అంటాను. ఓకే, లాయల్టీ టు యువర్ కంట్రీ. ఆ లాయల్టీ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఏ దేశంలోనైనా పీపుల్ ఆర్ లాయల్ టు దేర్ ఓన్ కంట్రీ. సో ఇందులో స్పెషాలిటీ ఏమి లేదు. మన కంట్రీకి మనం లాయల్గా ఉండాలా. అట్లన్నంత మాత్రాన దోస్ హు హ్యావ్ లెఫ్ట్ అవర్ కంట్రీ, వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు, దే ఆర్ స్టిల్ లాయల్ టు ఇండియా. ద రూట్స్ దే అక్నాలెడ్జ్ దట్. ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు రిషి సునక్, రూట్స్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ, అక్నాలెడ్జ్ చేస్తారు కదా. కమలా హ్యారిస్ యుఎస్లో రూట్స్ ఫ్రమ్ ఇండియా, అక్నాలెడ్జ్ చేస్తారు కదా. సో ఆ అక్నాలెడ్జ్మెంట్ ఉన్నది. అవును, అంతే. ఎవరు వాళ్ళ కంట్రీకి వాళ్ళు లాయల్ గానే ఉంటున్నారు అంటే, అగైన్ కమింగ్ టు మళ్ళీ ఒక పొలిటికల్ ఓవరాల్ సినారియోలో చూసుకుంటే, జియో పొలిటికల్ లెవెల్లో ట్రంప్ వాజ్ వెరీ మచ్ లాయల్ టు హిస్ కంట్రీ. దట్ ఎంత ఫ్రెండ్లీగా ఇండియాతో ఉన్నా కూడా టారిఫ్స్ వేస్తా, నేను నాకు కావాల్సింది నేను చూస్ చేసుకుంటా, నేను వేస్తా అని చెప్పేసి, మై కంట్రీ ఫస్ట్ అన్న ఫిలాసఫీ అతంది కదా. సో దీన్ని మనము అంటే నెగిటివ్ గా మనం చూస్తాము, బట్ వాళ్ళ కంట్రీకి వాళ్ళు హీఈస్ డూయింగ్ ఫర్ అవర్ కంట్రీ అన్న ఫీలింగ్ లోనే ఉంటారు కదా. అంతేనా? అవును, ఉంటారంటే అట్లా అనుకున్న వాళ్ళు అనుకుంటారు. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను నీకు టారిఫ్స్ గురించి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ కంట్రీ ఈజ్ ఇంపోజింగ్ టారిఫ్స్ ఆన్ విచ్ కంట్రీ, ప్రోడక్ట్ ప్రైసెస్ మటుకు పెరుగుతాయి కదా. ఇప్పుడు ఇండియాకి వెళ్ళి నువ్వు 100 రూపీస్ ప్రోడక్ట్ను నువ్వు దాన్ని 150కి దట్ పర్సన్ ఇన్ దట్ కంట్రీ హ్యాస్ టు సెల్. కన్జ్యూమర్కు 50 రూపీస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా. సో ఈజన్ ద కన్జ్యూమర్ ఇన్ దట్ కంట్రీ ఎఫెక్టెడ్. సో అందులో గొప్పలు ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ దగ్గరికి వెళ్ళి నాకేం అవసరం లేదంటే నా దగ్గరికి వెళ్ళి కూడా నీకేం అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ దట్. బట్ ఎవ్రీ కంట్రీ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిగ్నిటీ. ఆ డిగ్నిటీ ప్రతి కంట్రీకి అవసరము ఉండాలి కూడా. అండ్ ఇండియా హ్యాస్ షోన్ ఆన్ వరల్డ్ స్టేజ్ అంత అవసరం వస్తే వీ విల్ బీ ఇండియా అండ్ వీ విల్ బీ ఓన్లీ ఇండియా అండ్ నాట్ సకమ్ టు ఎనీ ప్రెషర్. ఓకే, సో ఆన్ దాట్ నోట్ ఫైనలీ ఇండియా ఒకప్పుడున్న స్టాండ్ తీసుకోవడం దాని విషయంలో చూసుకుంటే కనుక, ఇప్పుడు పాస్ట్ 10 yearsలో తీసుకుంటున్న స్టాండ్కి ఆ డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతున్నాం మనము. సో వాట్ యూ థింక్? అంటే రెలవెంట్గా ఉందా? ఇప్పుడు నేషనలిజం అనే పాయింట్ ఎక్కువగా డిస్కషన్లోకి వస్తుంది, కొంతమంది కొంచెం రాడికల్గాను వెళ్తున్నారు. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అసలు? అందులో కొత్త ఏమీ లేదు. అంతేనా? కొత్త ఏమీ లేదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ థాట్ అన్నది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉండే. మనం ఫ్రీడమ్ గురించి డిస్కస్ చేసినాం కదా. దెర్ ఇస్ వన్ ఎక్స్ట్రీమ్ థాట్. వాళ్ళు దే బిలీవ్ ఇన్ వన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ది అదర్ పీపుల్ బిలీవ్ ఇన్ అదర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. దెర్ ఇస్ అ బ్రాడ్ గ్యాప్. సో నువ్వు అంటున్నది కొత్త ఏం లేదు, ఇది ఇప్పుడు వచ్చింది కాదు. సో ఆ గ్యాప్స్ ఉంటాయి. దట్ ఈదర్ వే ఎక్స్ట్రీమ్ ఉంటుంది, బట్ స్టిల్ వి విల్ సేల్ యాజ్ వన్ యూనిట్. అంతేనా? అంటే పాస్ట్ 10 years నుండి ఆ ఓరియంటేషన్ ఏమైనా షిఫ్ట్ అయిందా? షిఫ్ట్ కాలేదు. నో షిఫ్ట్ కాలేదు అంటున్నా నేను. ఓకే, ఇప్పుడు నువ్వు లాస్ట్ 10 years నువ్వు చూసినావు, ఓకే, నువ్వు షిఫ్ట్ అయిందని అనుకుంటున్నావు. ఐఎమ్ వన్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా వెన్ ఇట్ బికేమ్ ఇండిపెండెంట్. నిజంగా ఇండిపెండెంట్ అయింది. ఆ డెసిషన్స్ ఎట్లా తీసుకున్నారంటే ఓవరాల్గా కంట్రీకి లాంగ్ రన్లో మనం ఎట్లా ఉండాలా అనేసి. ఓకే, ఇప్పుడు అట్లనే ఉన్నాం. దెర్ హ్యాస్ బీన్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఓకే, ఇండియాకు ఉన్న స్ట్రాంగ్ ఫ్రెండ్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటికి కూడా అట్లనే ఉన్నారు వరల్డ్లో. ట్రూ, వెరీ ట్రూ. అంతే. సో దట్ ఈస్ దేర్. ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దిస్. దీస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్
వీ విల్ బీ ఫ్రెండ్స్. ఓకే, మధ్యలో కొంతమంది ఫ్రెండ్షిప్ చేసినా కానీ ఇప్పుడు వద్దనుకుంటే ఓకే. అంతే టైం బీయింగ్. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎకనామిక్ డెసిషన్స్కి వస్తుంది కాబట్టి యూ బెనిఫిట్, ఐ డెంట్ బెనిఫిట్. If you don't want to benefit, if you don't want me to benefit and only you want to benefit, ante okay, we should not have that relationship anymore anesi our country has shown. And irrespective of whatever political party one may belong to, we should look at India as a country that is still on the path to progress and has a strong foundation. పర్ఫెక్ట్ సార్. అండ్ ఆల్సో అగైన్ వన్ మోర్ రిక్వెస్ట్. స్టార్టింగ్ ఒక మంచి బుర్రకథతో స్టార్ట్ చేసాము, ఇట్స్ వెంట్ రియలీ గుడ్. మధ్యలో ఒక పాట అందుకున్నారు, ఇప్పుడు లాస్ట్ క్లోజర్లో ఒక మంచి పాటతో లెట్స్ ఎండ్ దిస్. నువ్వు మంచి పాట అంటున్నావు, మళ్ళీ నేను మంచిగా పాడుతున్నావు లేదో నాకైతే తెలియదు. సార్ మీరు ఆబ్వియస్లీ మంచిగా పాడుతున్నారు, బట్ రెలవెంట్ సాంగ్ పిక్ చేసుకుంటారు అని చెప్పి జస్ట్ గుర్తు చేస్తాను. అట్లంటే ఐల్ స్టిల్ గో బ్యాక్, దానికే పోతా నేను. ఏది నేను ఎడ్యుకేషన్ అని ఫోకస్ ఉండాలని చెప్పిన కదా లుంబిని, అవునవును, దాని మీద ఫోకస్ తోటే నాకు ఈ పాట గుర్తొస్తుంది. అగైన్ ఫ్రమ్ మా భూమి. ఓకే. ఒక పిల్లవాడు ఉంటాడు, అతను అవి మేసుకుంటూ ఉంటాడు. దట్ ఈజ్ లైక్ అ షెపర్డ్ బాయ్ ఆర్ క్యాటిల్ను చూసుకుంటూ ఉంటాడు. నో ఎడ్యుకేషన్, బట్ ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ఫైనలీ ఆ ఫోకస్కే వద్దాం మనం, చిల్డ్రన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అనేసి. పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాలబుగ్గల జీతగాడా పొత్తు కుదిరి ఎన్నాళ్ళయిందో, గుంపు తరల్లే వంపులోకి కూరుచున్నవు గుండు మీద, గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద, దొడ్డికే నీవు దొరవైపోయావా, ఓ పాలబుగ్గల జీతగాడా దొంగ కోడ్ల నడ్డాగించేరా, పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, పాలు మరచి ఎన్నాళ్ళయిందో. ఆల్మోస్ట్ అంటే చాలా డీప్ మీనింగ్ ఉంది కదా. ఐ డోంట్ టు స్పీక్ ఎనీథింగ్. అంటే చైల్డ్ లేబర్ గురించి మనం వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఇంకెక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. దే షుడ్ రైజ్ అండ్ షైన్ అండ్ దే విల్ కీప్ ఇండియా ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఇండిపెండెన్స్ డే ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ అమేజింగ్ బుర్రకథ స్టార్ట్ చేశారు మీరు, చాలా అద్భుతంగా వచ్చింది. ఐ థింక్ ఏదైతే మీనింగ్ఫుల్ ఆ పర్పస్ అనేది ఐ థింక్ జనాలకు కన్వే అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అండ్ టైమ్ యాజ్ వెల్. Thank you once again, Lumbini, for inviting me for this very special program. I'd like to thank iDream also for the opportunity that has been given to me. And as we discussed, it will serve a social purpose, right? Our discussion, it will convey something to our viewers, and I'm sure it will serve the purpose. Thank you again. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.